నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో ఈ నెల 19న సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనున్న మత్స్యకార సేవలో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ హిమాంశు శుక్ల, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు. సభావేదిక, హెలీప్యాడ్, పార్కింగ్, రహదారి సదుపాయాలు, అలాగే భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు, పార్టీ నాయకులతో సమన్వయం చేస్తూ ఎమ్మెల్యే నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే క్రమంలో లాస్ట్ ఇయర్ మత్స్యకారు సోదరులందరూ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 20,000 ఇవ్వటం, అదేవిధంగా ఇక్కడ కావలి నియోజకవర్గాన్ని అందరం కూడా కలిసికట్టుగా దాన్ని విజయం సాధిద్దామని చెప్పే సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ, ఈ గ్రామాలన్నీ కూడా సముద్ర ఒడ్డున నిరంతరం కూడా సముద్రం మీద ఆధారపడి బతికేటువంటి పేద కుటుంబాలు, వాళ్ళ స్వశక్తి మీద మత్స్యకారులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని సముద్రం మీద వేటాడి వాళ్ళ బతుకు తెరువు కోసం ప్రాణాలు పణంగా పెట్టి మనకందరికీ ఆహారం అందిస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు ఒక మంచి ఆలోచన మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా మేమందరం కూడా మహానాడు జరుగుతుంది. ఈ టైంలో అధికారులకు రెండు వైపు రోడ్డుకి తూర్పు వైపు ఉన్న అందరూ మత్స్యకారుల ఇల్లు, వాళ్ళకి ఇళ్లలోనే ఈరోజు మనం ప్రోగ్రాం అంటే మత్స్యకారుల ముంగిటిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గడుపుతున్నారు. కాబట్టి నిజంగా మత్స్యకారులు ఈరోజు కాబట్టి మిగతా ప్రోగ్రాంలకి ఈ ప్రోగ్రాంకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ప్రేమతో వచ్చేటువంటి ప్రోగ్రాం, అంతే ప్రేమతో వాళ్ళని వెనక్కి పంపించేంత వరకు మన ప్రభుత్వ యంత్రాంగం అందరం కూడా అనుకుని మేము కూడా మా విజయనగరంలోని సీతం ఇంజనీరింగ్ కళాశాలలో 5 రెగ్యులర్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు ప్రారంభిస్తున్నట్లుగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు తెలిపారు. కెమికల్, సిఎస్ఈ, ఏఐఎంఎల్, అలాగే ఈసీఈ, ట్రిపుల్ ఈ కోర్సులు అందుబాటులో వచ్చాయి. ఇక క్వాంటమ్ టెక్నాలజీ, ఏఐ, సైబర్ రెసిడెన్స్, అలాగే రంగాల్లో పరిశోధనకు ప్రత్యేక ప్రోత్సాహం కల్పిస్తున్నట్లుగా డీన్ డాక్టర్ విజయ్ ప్రసూన పేర్కొన్నారు. మన విజయానికి సంబంధించి ఏదైనా మనకి రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని మనం పూర్తి చేద్దామని ఉద్దేశంతో ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది. దానికి గొప్ప ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ మనం ఈనాడు మాత్రం రాయాలనుకుంటే అది మినిమం వాళ్ళు వైజాగ్ వెళ్ళాల్సి వచ్చేది అనమాట. మన ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా ఉంది, అందులో ఏం కోర్సులు ఏదైనా మనం పెట్టుకుంటే బాగుంటుందని తెలుసండి మనము ఆలోచన చేసేది. మనం ఈ ఇయర్ మనము సెపరేట్గా పాలిటెక్నిక్ కళాశాల 5 కోర్సులు మనము ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 4 కోర్సులు అయితే మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల లేని కోర్సులు. సో దట్ ఇక్కడ విద్యార్థులకు అవసరం చెప్పేసి ఏఐసిటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా వచ్చాయి. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ కూడా ఎన్రోల్ చేసింది. తర్వాత ఎస్బీ టెట్ కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి మన పాలిటెక్నిక్ వచ్చే కోర్సు స్టార్ట్ అయినట్టు అందులో ఇది కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ నేను చెప్పే ఒక ఇంపార్టెంట్ థింగ్ అంటే మీరు అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ 32,000 మంది జాయిన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నేనైతే ఏమనుకుంటున్నానంటే నా అభిప్రాయం ఏంటంటే ఎందుకు మనం వాళ్ళతో మ్యాక్సిమం అందరూ కూడా వీళ్ళంతా ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ఎవరైనా 10th క్లాస్ లెవెల్లో డిసైడ్ చేసుకుంటే ఇంజనీరింగ్ జిల్లాలో మనం ఉమ్మడి విజయనగరం జిల్లాలో చూసుకుంటే 14 పాలిటెక్నిక్లే ఉంది. కానీ మీరు చూసుకుంటే ఇంటర్మీడియట్ కాలేజీలు ఏమో మన ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నాయి. ఎన్ని కాలేజీలు ఉన్నాయో నాకైతే నెంబర్ అయితే తెలియదు. ఇది చూస్తే మాత్రం మన సీతం కాలేజ్లో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద మేము రీసెర్చ్ వర్క్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ క్వాంటమ్ టెక్నాలజీలో మేము ఎలా ముందంజలో ఉన్నామో మీకు వచ్చి మేము సబ్మిట్ చేస్తాము. డిఎస్సి నుంచి మాకు ఫండింగ్ వస్తుంది. ఇవి సొసైటీకి యూస్ఫుల్ ఉండే కొన్ని ప్రాజెక్ట్స్. అది చేసిన తర్వాత ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేస్తారు, దిస్ ఇస్ ద న్యూ టెక్నాలజీ కదా, దీన్ని మనం ఫర్దర్ ఎలా కాలేజెస్లో దీన్ని ఎలా స్టార్ట్ చేశామో అప్పుడు మన మీడియా మిత్రులు కూడా వచ్చి ఇది కవర్ చేశారు. అది ఒక ఘన విజయంగా మనకు అప్పటి నుంచి యాక్చువల్గా మన విజయానికి సంబంధించి ఏదైనా మనకి రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని మనం పూర్తి చేద్దామని ఉద్దేశంతో ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది.
తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఏపీఎండీసీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మే 20న చెలో ఏపీఎండీసీ సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. మంగంపేట బైరైటీస్ రక్షణ బల్క్ టెండర్ విధానం రద్దు, ఏపీఎండీసీని మరొక 20 ఏళ్లు కొనసాగించాలనే డిమాండ్లు వ్యక్తమయ్యాయి. ఇక కన్వీనర్ కందారపు మురళి పరిశ్రమపై అక్రమ ఎగుమతులు, ఉపాధి నష్టంపై ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది కుటుంబాల జీవనాధారం కాపాడాలని, రాజకీయాలకు అతీతంగా ప్రజలు పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మంగంపేట బరైటీస్ పరిరక్షణ కోసం, ఏపీఎండీసీ పరిరక్షణ కోసం ఒక పోరాట కమిటీ ఏర్పడింది. ఆ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన చెలో ఏపీఎండీసీ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఏపీఎండీసీ అనేది రైల్వే కోడూరుకి ఒక జీవం లాంటి, ఆఖరికి రాష్ట్రాభివృద్ధికి కూడా వేల కోట్ల రూపాయలు ఈ ఏపీఎండీసీని పణంగా పెట్టి తీసుకున్నటువంటి చరిత్ర ఉంది. కానీ రైల్వే కోడూరు నియోజకవర్గానికి కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిల్లు యజమానులకు కానీ, మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులకు కానీ, ఏపీఎండీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ, ఇక్కడ ఏపీఎండీసీ అభివృద్ధి కోసం తీయడం కోసం చేసే ప్రయత్నాలు సమంజసమైనటువంటిది కాదు. ఇలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళని చరిత్ర కూడా క్షమించదు. ఈ రోజు ఏపీఎండీసీ పరిరక్షణ అంటే ఇక్కడ ప్రజల ప్రయోజనాలు పరిరక్షించడమే అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఉద్యమానికి సహకరించాలని, ఈ రోజు నష్టపోతున్నటువంటి ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సంస్కరించి అందరికీ ఒకే రేటు నిర్ణయించడమో, లేదనంటే స్థానిక ప్రయోజనాలు కాపాడేటట్టుగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ పద్ధతి అయితే అనుసరించి ఈ ఉద్యమానికి ఆటంకాలు కల్పించడానికి ఎన్నో శక్తులు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నింటినీ విరమించుకోకపోతే ఇది ప్రజాగ్రహంగా మారుతుందనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ ఉద్యమానికి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ కేంద్రంలో త్రిబుల్ క్రికెట్ హబ్ వద్ద అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తెలుగు యువత నాయకులు కరిమెరగ సత్యనారాయణ ఆధ్వర్యంలో టీడీపీ మండల అధ్యక్షులు నాగరాజు శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. వాళ్ళ ఖాళీ ఉంటారు. బుద్ధిగా చేరువన్నాడు. కృష్ణరాజు గారి జన్మదినోత్సవ సందర్భంగా ఉండి తెలుగు యువత ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో 6 రోజులుగా జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజున దేవస్థాన కమిటీ సభ్యులు, ఈవో, చైర్మన్ కుటుంబాలతో కలిసి శతకలశాభిషేకం, హోమం, పూర్ణాహుతి, ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల తిరుపతి వేద పండితులు పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈవో తిమ్మనాయుడు, చైర్మన్ మురళీ సుధాకర్ రావు పాల్గొని ఉత్సవాల విజయవంత ముగింపును ప్రకటించారు. మీ దగ్గరికి పూర్ణాహుతి అందరూ కూడా ఉన్నారు. తాకి నమస్కారం చేసుకోండి. దాంట్లో ఉన్న పదార్థాలు ఏమి లేకుండా తాకి నమస్కారం చేసుకోండి. ఒకసారి పిల్లలు వచ్చారా? మాయా సర్వాణం
విశాఖపట్నం 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కాయపాలెం శ్రీనివాస్ నగర్ పుట్టబంగారమ్మ గుడి సమీపంలో 53 ఏళ్ల పార్వతి అనే మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆమె గొంతు కోసి మెడలో ఉన్న నల్లపూసల తాడు, బంగారు గొలుసు, చెవి దిద్దులు వంటి ఆభరణాలను దోచుకెళ్లినట్లుగా సమాచారం. భర్త పాన్ షాప్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అది మాకు సుమారు ఇంత ప్రాంతంలో వచ్చింది మేడం. జరిగింది అతను హస్బెండ్ 7:30కి వచ్చాడు ఇంటికి. అతను పాన్ షాప్ రన్ చేస్తున్నాడు దొండబజార్ దగ్గర. అతను ఆమె వైఫ్ ఇక్కడ ఉంటున్నారు, అపార్ట్మెంట్ ఫ్లోర్లో ఉంటున్నారు. మనకి ఇద్దరు అయితే అతను 3:30కి వెళ్ళాడు ఇంటి దగ్గర నుంచి. తర్వాత 7:30కి వచ్చాడు. అయితే ఆవిడ మధ్యలో ఇద్దరికి కాల్ చేసింది. 5:15 కూడా తోడుకోవడానికి కాల్ చేసింది కదా. సో అంతవరకు ఆవిడ ఎలా ఇవ్వు ఇక్కడ చూసరికి కింద పడి ఉంది. డిస్టర్బెన్స్ అక్కడ స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయి. ఒంటి మీద బంగారు వస్తువులు అవి లేవు. కాబట్టి ఎవరైనా బంగారు వ్యక్తులు వచ్చి కారం పొడానికి జల్లి ఉంది కింద చనిపోయింది. బంగారం అంటే వస్తువులు మటఫర్ గేమ్ కింద భావిస్తున్నాయి. ప్రాథమికంగా లోపల వస్తువులు అన్ని చల్ల చెదరై ఉన్నాయండి. ఏ వస్తువులు పోయింది అలా వెరిఫై చేసి చెప్తాను. వాళ్ళు కొందూరంగా వస్తున్నారు. గాయాలని కానీ లేకపోతే ఏ విధంగా కొద్ది స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయి. సార్ ఎంతమంది వచ్చినట్లు ఆనవాళ్ళకి కనిపిస్తుంది? ఇంకా మనకి తెలియదండి. ఒక ఇద్దరు వచ్చి చెప్పలేదు. ఇంకా సీసీటీవీ వెరిఫై చేస్తాం. అది కూడా పూర్తిగా తెలియదు. ఎందుకంటే వాళ్ళ మెడలో ఉన్న వస్తువులకు పుస్తలు తాడు, నల్ల పుస్తలు తాడు, చెవులు అని చెప్తున్నారు హస్బెండ్. ఇంకా బ్యాగులు అన్నీ ఇంట్లో చూసాక అప్పుడు చెప్పేసి బ్యాంగిల్స్ కూడా పోయాను. అంటే మెడ మీద ఏమైనా వచ్చింది సార్? మెడ మీద చిన్న స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయి. ఆల్రెడీ సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళారు అని చెప్పేసి మరి అది ఎవరు చెప్పలేదండి. తెలియదు. ఓకే సార్. మీరేమవుతారంటే ఏలూరు జిల్లా అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నామని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. ఎంపీ కార్యాలయంలో బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, భూ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫామ్ ఆయిల్ సాగు రైతులకు లాభదాయకమని సూచించారు. అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఈ రోజు 23 లక్షల సహాయం అందజేశారు. చూస్తే ఇవాళ మళ్ళీ 23 లక్షల రూపాయలు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తున్నాం. అలాగే ఏలూరులో డెవలప్మెంట్ కోసం ఖోఖో సంబంధించి ఎప్పుడో నుంచి ఇక్కడ మనము ఖోఖో సిటీ పెట్టాలనేది గవర్నమెంట్కి అభివృద్ధి చెందాలంటే అలాంటి ఒక కంపెనీస్ అయినా కానివ్వండి, లేకపోతే నేవీ ప్రాజెక్ట్ అయినా కానీ ఇవి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఖోఖో సిటీని ప్రమోట్ చేయడానికి మనము అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఈ 2 ఏళ్ళు అభివృద్ధి ఎలా చేస్తామో దీనికంటే ఈ వచ్చే సంవత్సరం అభివృద్ధి ఇంకా బాగా చేస్తామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. డెవలప్మెంట్లో ఎక్కడికి వెనకలకి వెళ్ళేది ఉండదు. ఇండస్ట్రీస్ అలాగే ఇవాళ అండి నేనేమంటున్నా, మనము ఇవాళ కోయలగూడెంలో మనం ఇండస్ట్రీ పెడదాము అని చాలా వరకు ప్రయత్నం చేశామండి. ఓన్లీ ఒక 20 మంది కొంతమంది ఇష్యూ చేయడం వల్ల ఇవాళ అది వెనకలకి వెళ్ళాల్సింది వస్తుంది. రైతులు ఒక 15 మంది 16 మంది రైతులు, ఆల్మోస్ట్ ఒక 80 నుంచి 90 మంది రైతులు అలా భూములు 1000 ఎకరాలు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. కానీ ఈ 100 మంది దీనికోసం వాళ్ళు అక్కడ లోకల్లో ఉండే నాయకులు అనేటోళ్ళు వాళ్ళు దానిలో ఏం స్వార్థం ఉందో తెలియదు. కానీ వాళ్ళ కోసం చేయాల్సింది వస్తుంది. ఎట్లా అభివృద్ధి చేస్తాం? ఇండస్ట్రీస్ రెడీగా ఉన్నాయి రావడానికి. ఇవాళ 5 నుంచి 10% మందే కొంచెం మంది ఇబ్బంది చేస్తే 90% వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. బట్ ఏం చేస్తాం, వాళ్ళని ఇబ్బంది పెట్టలేం. అందుకని వెనకాలకి వెళ్తున్నాం. బట్ ప్రయత్నం అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఇండస్ట్రీస్ వచ్చే కొద్ది ఇక్కడ యూనివర్సిటీ వస్తే లైబల్ అవ్వదు అని కాలేజ్ వాళ్ళే చెప్తున్నారు. అలాగే ఏమన్నా నేను కూడా లోకేష్ గారికి లెటర్ రాస్తున్నాం. బట్ 100% యూనివర్సిటీ రావడానికి 100% ప్రయత్నం చేస్తున్నాం. నంద్యాల జిల్లా బనగానపల్లెలో జరిగిన ధర్నాలో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాలపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డి స్పందించారు. కార్యకర్తల పట్ల తనకు ఉన్న ప్రేమ నిబద్ధతను ఆయన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సమన్వయంతో ఉండి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాటసాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు కర్నూలులో బాలు అనే వ్యక్తి మీద ఈ విధంగా పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టించడమే కాకుండా ఒక మనస్తాపానికి గురి చేసినటువంటి పరిస్థితి రోజు కర్నూలులో నెలకొనింది. కార్యకర్తలు ఇప్పుడు బాలు ఏ విధంగా కష్టాలు పడ్డాడో, ఏ విధంగా ఇబ్బందులు పడ్డాడో
ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణ, బనగానపల్లెలో ఒక మందు అలవాటు లేనటువంటి వ్యక్తి మీద కూడా ఇంట్లో పడుకొని ఉంటే ఆ వ్యక్తిని ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని లేపి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి మందు అలవాటు లేనటువంటి వ్యక్తి మీద కూడా కేసు నమోదు చేసి 30 రోజులు సబ్ జైల్లో పెట్టించినటువంటి ఘనత ఏ ప్రభుత్వం ఏందంటే ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వాలు ఈ విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఖచ్చితంగా ఈ విధంగా కేసులు పెడతా ఉంటారు, ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటారు. రేపొద్దున నేను మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్పడం ఏమంటే, రేపొద్దున కూడా అధికారం వచ్చినప్పుడు ఏ పోలీసుల అధికారులు అయితే ఇబ్బంది పాలు చేశారో, ఏ కార్యకర్తల్ని ఎవరైతే కష్టాలు పాలు చేశారో వాళ్ళని, ఆ పోలీసు వాళ్ళని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే కర్నూలుకి వేయించుకొని ఇబ్బంది పెట్టినటువంటి కార్యకర్త. మల్కాజ్గిరి నియోజకవర్గం నేరేడ్మెట్లో చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. క్రికెట్ బెట్టింగ్ వ్యసనంతో అప్పుల్లో కూరుకుపోయిన ఆర్మీ జవాన్ కుర్రపోతుల రెడ్డిశేఖర్ మహిళల గొలుసులు దొంగతనం చేసినట్లుగా తేలింది. ఈ నెల 10న సప్తగిరి కాలనీలో గృహిణి మెడలో 3 తులాల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. డీసీపీ శ్రీధర్ ఐపీఎస్ పర్యవేక్షణలో కేసు ఛేదించారు. 7 గంటల ప్రాంతంలో మణి మేఘల అనే ఒక ఆమె టెంపుల్ పోయింది. 58 ఇయర్స్ అని టెంపుల్ పోయి రిటర్న్ వస్తుంటే ఒక అన్నోన్ పర్సన్ 2 వీలర్ మీద వచ్చి అడ్రస్ అడిగాడు. ఆమె ఎస్హెచ్ సందీప్ ఆధ్వర్యంలో ప్రైమ్ మినిస్టర్ చంద్రశేఖర్, ఆయన టీము, బాలకృష్ణ, ఉదయన్ అందరు చాలా మంది కూడా మోర్ దాన్ 150 కెమెరాస్ ఈ ఎంటైర్ ఏరియాలో తిరుగుతుంటే చాలా ఏరియాలు మూవ్ అయినాడు. అఫెన్స్ చేయడానికి చాలా ఏరియాలు మూవ్ అయ్యాడు. ఎనివేళ మనం చూసేస్తే ఒక వీడియోలో మంచి సోర్స్ వచ్చేసింది. ఒక రేడియం షాప్ దగ్గర పోయి అక్కడ ఉన్నట్టు ఒక వీడియో వస్తే ఇమీడియట్ అక్కడ కనుక్కుంటే ఫేక్ నెంబర్ వేసింది. ఏదైతే ఆయనకున్న పల్సర్ వెహికల్ ని ఒరిజినల్ నెంబర్ తీసేసేసి ఫేక్ నెంబర్ వేసేసి లైవ్ డాల్ఫిన్ వైజ్ దగ్గర రాగానే మా వాళ్ళు అప్పటికి అందరికి ఐడెంటిఫై 3 days నుంచి అదే పని మీద ఉన్నారు కాబట్టి మా వాళ్ళు అందరికీ ఫీడ్ అయి ఉన్నది. అప్పుడు అఖిలు పట్టుకోగానే అతను నేరం ఒప్పుకోవడం, తర్వాత బండి నెంబర్ అవన్నీ కూడా అతను ఈ రోజు మా రికవరీ చేసిన ప్రాపర్టీని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. ఇందులో మా క్రైమ్ టీము, మా ఎస్హెచ్ అందరూ కూడా చాలా వితిన్ 3 days లోనే అయిపోయింది. 10th రోజు నైట్ అంటే 11, 12 3 days లోనే లెటర్ పెట్టేస్తాను. రిమాండ్ పంపించేసినాక ప్రాసెస్ లో వాళ్ళ హైయర్ అథారిటీ చెప్పి 2 tulas అప్పుడు వేసుకుంటే 1,50,000 వేసుకుంటే. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి డివిజన్ ఊర్కొండ మండలంలో అభివృద్ధి పనులను కలెక్టర్ హేమంత కేశవ్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పరిశీలించారు. రాచాలపల్లి, రేవల్లి, గుడిగానిపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల పురోగతిని సమీక్షించారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ, త్రాగునీటి సరఫరా, సీసీ రోడ్ల ప్రతిపాదనలపై కూడా సూచనలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. స్లాబ్స్ క్యాల్కులేట్ చేయాలని నేను చెప్తున్నాను. చేస్తే మళ్ళీ మీరు చేస్తే పోతుంది. ఓన్లీ కన్స్ట్రక్టెడ్ ఏరియా తీసుకోవాలి. ఆ స్లాబ్స్ కూడా ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసిన అప్పుడు ఆడ తమ్ముని ఇంట్లో ఉన్నారు, ఆడనే ఫోటో దింపకుండా ఆడగొట్టు.
నారాయణపేట కలెక్టరేట్ లో జరిగిన దిశ సమావేశంలో ఎంపీ డీకే అరుణ, కలెక్టర్ సిహెచ్ ప్రియాంకతో కలిసి పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు సక్రమంగా అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని ఎంపీ కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఫణీందర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. సెక్యూరిటీ మిషన్ మన జిల్లాలో వరి ఒకటి అమలు అవుతా ఉంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, వర్కర్స్ కొంతమంది వర్క్ షెడ్స్ అన్నిటిపైన కూడా మనం లాస్ట్ టైం డిస్కషన్ చేస్తాము. అదే హెల్త్లో కూడా ఏమేమి ప్రోగ్రామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మనం ఎట్లా కండక్ట్ చేస్తున్నాం, ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఉన్నాము. మనకు స్థానిక సంస్థల ఎన్నికలు రావడం వల్ల ఈ యొక్క సమావేశం ఆలస్యమైంది. సో యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా మనం రివ్యూ చేసుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని డిపార్ట్మెంట్లో ఏ విధంగా ఫండ్స్ వచ్చినాయి. దాంట్లో డిపార్ట్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటిపైన కూడా రివ్యూ చేసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ మీటింగ్లోకి ఈ మీటింగ్లో అంటే మేము యాక్చువల్లీ వాళ్ళందరూ ఒకసారి ఇష్యూస్ మాట్లాడిన దానిపైన పంచాయతీరాజ్ శాఖ విషయంలో అంటే గ్రామ పంచాయతీ ఉన్నాము, మిగతా ఇతర దాని వ్యాధుల గురించి కూడా కొంత సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకంగా క్యాన్సర్ పైన, టీబీ పైన ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ ఇచ్చింది. అదేవిధంగా అగ్రికల్చర్ విషయంలో కూడా, ఎందుకంటే మనది అగ్రికల్చర్ ఒక మనకు ఈ జిల్లా డిస్కషన్ చేసుకున్నాం. అది కూడా ఈరోజు మనం మళ్ళీ దానిపైన రివ్యూ చేసుకుంటాం. అదే డిపార్ట్మెంట్స్ పైన కూడా ఫర్దర్గా ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా జరుగుతున్నాయి అన్నది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు సూచనల మేరకు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లక్ష్మీకాంత్ రెడ్డి బండ చెరువును సందర్శించారు. త్వరలో ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్, పార్కు, జిమ్ వంటి అభివృద్ధి పనుల స్థలాన్ని ఆయన పరిశీలించారు. స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెరువులు ఉన్నాయి. ఆర్కేపురం చెరువు, మరి సహరూల చెరువు, మరి బండ చెరువు లాంటి చెరువులు, ఇవన్నీ గోసుగాటి చెరువులు. మరి హెచ్ఎండి ప్రకారంగా మరి మన హైదరాబాద్ ప్రాంతంలో 923 చెరువులని ఏనాడు కేసీఆర్ గారు, ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. అతి తొందరలోనే దీన్ని సపరేట్ నిధులు తీసుకొచ్చి ఇదంతా బ్యూటిఫికేషన్ చేసి ఇదంతా కార్యక్రమం అతి తొందరలోనే దీన్ని స్పెషల్ ఫండ్ గా తీసుకొస్తామని చెప్పేసి హనుమంతరావు మాట ఇచ్చాడు. ఆయన ఘనతనే ఉన్నది. అదే విధంగా ఇక్కడ ఉన్న ఖాళీల వాసులకు అందరూ కూడా మేము ముఖ్యంగా గమనిస్తూ చెప్తా ఉన్నాం, ఎవరి మాటలు నమ్మకండి, విష ప్రచారాలు నమ్మకండి. ఎందుకనంటే కొందరు నాయకులు వచ్చి మేము చేస్తున్నాం, మెమోరాండాలు ఇస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పి ఎవరి మాటలు నమ్మొద్దు. ఎంతో మంది కాలనీ వాసులంట ఆయనకు మెసేజ్లు పెట్టడం, మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు హనుమంతరావు గారు. ఇది కనుక కార్యరూపానికి కనుక వస్తే చాలా బాగుంటది. గ్రౌండ్ వాటర్ పెరగడం కానీ, చుట్టుముట్టున్న ప్రాంతాలకు 2 చెరువులే కాదు మిగతా చెరువులు కూడా తీసుకోవాలని ఆయన ముందుకు ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఈ ప్రపోజల్ ఆయన దీంతోనే ఆ ఆలోచనను మనం కూడా అందరం ఆయనకు సపోర్ట్ చేస్తామని ఈ కార్యక్రమం అయితే తీసుకున్నారో బ్యూటిఫికేషన్ అన్నదండి, పునర్జీవం, టోటల్ డీసిల్టింగ్ చేసి ఫస్ట్ ఫెన్సింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని టోటల్ డీసిల్టింగ్ చేసి ఇల్లు పరిరక్షించుకుంటేనే మన మనుగడ ఉన్నది. ఈ పరిరక్షించుకుంటేనే రేపు భవిష్యత్తు ఉన్నది. ఇది వాస్తవం. రాజకీయాలకు అతీతంగా సరే డబ్బులు సంపాదించుకుంటాం, ఎన్ని రకాలుగా మనం పుట్టినప్పుడు ఏమున్నది, పోయేటప్పుడు ఏముంటది, ఎట్లా ముందుకెళ్తాం ఏందని. కాబట్టి వచ్చే సంవత్సరం కల్లా ఇవన్నీ కూడా మంచిగా ఒక మంచి నీళ్ళతో మళ్ళీ ఒక మంచి నీళ్ళ పొలం లెక్క. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం టీ నరసాపురం మండల కేంద్రంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ బచ్చల వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని ప్రశంసించారు. చంద్రబాబు నాయుడు ఆశయ సాధనకు ఆయన సేవలు కొనసాగాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. దినాన్ని పురస్కరించుకున్న నాయకులు మరియు నరసాపురం మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి అన్నయ్య బచ్చల వెంకటేశ్వరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నయ్య పుట్టినరోజు సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ చేసి అన్నగారు పార్టీకి చేసిన సేవలను గుర్తించి శాలువాతో
సత్కరించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో అన్నగారు పార్టీ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఉన్న స్థాయిలో ఉండాలని, మరిన్ని పదవులు అధిరోహించాలని, ఆయన చేస్తున్న ట్రస్ట్ ఇన్ఛార్జ్ పదవి పార్టీకి వన్నె తెస్తూ ఆయన చేస్తున్న సేవలను గుర్తించి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన అభినందించడం, అలాగే ఆయనకి సన్మాన కార్యక్రమం ప్రశంస పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి పార్టీకి సేవలు చేస్తున్న ఈరోజు నరసాపురం మండల హెడ్ క్వార్టర్లో మన ప్రీతమ్మ యువతకు ఆదర్శమైనటువంటి నేత, అలాగే ట్రస్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి బచ్చల వెంకటేశ్వరరావు అనే జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ అన్న జన్మదిన వేడుకలు ఒక లెవెల్లో మేమందరం కూడా డెకరేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి అనే ఈ అన్న సమాజానికి నాలాంటి యువతకి ఎంతో ఆదర్శం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉండబట్టి గ్రామ స్థాయిలో కొన్ని రకాలైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యకలాపాల్లో యువత ముందుకొచ్చి ఏం జరుగుతుందనే దాని గురించి కూడా వాళ్ళు ఆలోచించి అనేక రకాలైనటువంటి అన్నలాంటి వ్యక్తుల ద్వారా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున ఈ అన్నను ఒకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అన్నకి ఇంకా భవిష్యత్తులో టీడీపీలో అనేక రకాలైనటువంటి మంచి మంచి పదవుల్లో అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లా పెనంనూరు పరిధిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన అనికేష్ కుమార్, సాన్సీ, రితికేష్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 52.8 గ్రాముల బంగారాభరణాలు, 3.10 లక్షల నగదు, 3.9 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ, ఫేషియల్ రికగ్నైజేషన్ సాంకేతికతతో కేసును ఛేదించినట్లుగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సంచరిస్తూ గంజాయి విక్రయిస్తా, అదేవిధంగా ఈ కళ్యాణ మండపాల్లో ఫంక్షన్స్ అవుతున్నప్పుడు ఫంక్షన్ హాల్స్ లోకి వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న గిఫ్ట్ బ్యాగ్స్ కానివ్వండి, లేకపోతే జ్యువెలరీ దేంట్లో పెట్టుకుంటున్నారో చూసి ఆ జ్యువెలరీ ఉన్న బ్యాగ్స్ కానివ్వండి మన పెనంనూరు పోలీస్ స్టేషన్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే రీసెంట్ టైమ్స్ లో కళ్యాణ మండపాల్లో ఈ చోరీలు అవుతున్నాయి. అదేవిధంగా కొంతమంది అన్నోన్ పర్సన్స్ అవుట్ ఆఫ్ స్టేట్ కనపడుతున్న వాళ్ళు కళ్యాణ మండపాల్లో గెస్ట్స్ కింద వచ్చి బ్యాగ్స్ అయ్యి తీసుకెళ్లిపోవడం మన దృష్టికి వచ్చింది. 2-3 కంప్లైంట్స్ రావడంతో అక్కడ స్పెషల్ టీమ్స్ పెట్టాం. స్పెషల్ టీమ్స్ పెట్టినప్పుడు వీళ్ళకి అనుమానాస్పదంగా ఈ మన స్టేట్ కాని వాళ్ళలాగా కనపడుతూ తిరుగుతున్న వాళ్ళని చూసుకున్నప్పుడు ఈ రితేష్ సిసోడియా అండ్ మనకి చూస్తే అనికేష్ కుమార్, సాన్సీ అండ్ రితేష్, వీళ్ళిద్దరూ 20 సంవత్సరాల వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళు అనుమానాస్పదంగా జిల్లా ఆఫీసర్స్ తో మాట్లాడి అక్కడ కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి మెయిన్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఏంటంటే అన్నోన్ పర్సన్స్ ఎవరైనా మీ ఏరియాలో కానీ లొకాలిటీలో కానీ కనపడ్డప్పుడు ఇమ్మీడియట్ గా మీ స్థానిక పోలీసులకు కానీ లేదా డైల్ 112 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దీనివల్ల ఏంటంటే అట్లీస్ట్ If you bulletin updates, keep watching Event TV Telugu News.